జ్ఞానం మానవుడు కూడా పట్టుకెళ్ళగలిగే ఈ జ్ఞానం కూడా వస్తుందండి. ఇది శాశ్వతంగా ఉంటుంది ఎవరికైనా సరే, అంత గొప్పది. మిగతా ఎన్నైనా ఉండొచ్చు, ఎన్నైనా చేయొచ్చు, అన్నీ అశాశ్వతం. జ్ఞానం ఒక్కటే శాశ్వతం. పత్రి గారు ఓ సందర్భంగా చెప్పారు, నేను ఇంత జ్ఞానాన్ని ప్రదర్శించగలుగుతున్నాను అంటే ఎన్నో జన్మల్లో నేను చేసిన కృషి అన్నారు. అంతకుముందు బుద్ధుడి దగ్గర ఉండేవారు ఆనందుడిగా. తర్వాత ఇంకో జన్మలో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని చెప్పి గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్. తర్వాత ఒరిస్సాలో ఒక 200 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేశారు. తర్వాత హైదరాబాద్ హజరత్ ఇనాయత్ ఖాన్ అని చెప్పి సూఫీ మాస్టర్ అని. తర్వాత ఈ జన్మలో పత్రి గారిలా నేను జన్మ తీసుకున్నాడు. మరి అపారమైన జ్ఞానం ఉంది ఆయనకి. అదంతా ఈ జన్మలో బయటకు వచ్చింది. అందుకే ఆయన ఈ ధ్యానాన్ని అందరికీ చెప్పాలని నిర్ణయించుకున్న స్వల్ప కాలంలో ఎన్నో వేల మంది ఆయన అనుసరించారు. ఎందుకంటే ఎవరికైనా కావాల్సిన జ్ఞానమే.